హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సహకరించకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ మెట్రో పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. కేటీఆర్ కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. మెట్రో రైలు విస్తరణ గురించే గత ప్రభుత్వం ఆలోచన చేయలే. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. 10 సంవత్సరాలలో 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. ఏ గ్యారంటీ లేకుండా, రిజర్వ్ బ్యాంక్ గ్యారంటీ కూడా లేదు దానికి. జస్ట్ చంద్రశేఖరరావు దరఖాస్తు పెట్టిండు, కిషన్ రెడ్డి గారు మోడీ గారు లోన్లు ఇచ్చేసి దాంతో కాళేశ్వరం గట్టి కూలేశ్వరం అయింది. ఇక రకరకాల దాంట్లలో 3,15,000 కోట్ల రూపాయలు అవలీలగా మూడో కంటికి కలవకుండా 3,15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది. దానికి కేసీఆర్ చెల్లించిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 11.5% హైయెస్ట్. ద లోయెస్ట్ ఈజ్ 9.5, ద హైయెస్ట్ ఈజ్ 11.5. ఇంత అడ్డగోలుగా బాధ్యతారహితంగా 3,15,000 కోట్ల రూపాయలు ఓన్లీ 2 కార్పొరేషన్స్ నేను చెప్పేది. ఈ 2 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిత్తానికి ఆ చిత్తు ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, ఈ కుట్ర కేటీఆర్ది, ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమి చేయలేకపోయారు. 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అవ్వదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపి ఎట్ట గెలిపించారో తెలుసు కదా. దానికి దుర్దక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్ గా మనం అక్యూజ్ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు. కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని. నువ్వు ఏమనుకుంటే ఎదురు తుంపుతున్నాడు, గప్పలు కొడుతున్నాడు, తొడలు ధరిస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాడు. నేనేం చేసిరా నాయన. మళ్ళీ దాంతో ఆ పక్కన రామచంద్రరావు గారు చక్రపతి సినిమా చూసిరావు ఆయన. వేణుమాధవ్ అపరిచితుడు వేషం వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నలిబెదిరిస్తుంది. నీ సంగతి చూస్తాను. మీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు అది మీకెక్కడ సూట్ అవుతుంది? Many issues are there. Three election manifestos are there. 2014, 2019, 2024. These 3, he has not implemented anything. He has promised regional ring road, Mr. Narendra Modi in 2023. Till now he has not delivered. For that Narendra Modi, and moreover, I have comfort majority. I am not depending on anyone. BJP government is physically handicapped government. They are depending on many political parties. So they don't have clear mandate. They have to resign, then they can ask. They don't have any moral right to ask to resign. If that is the case, I am ready to tender my resignation and my cabinet. Meanwhile, Narendra Modi has to resign. He has to dissolve his government, then we'll go, let it go. See, political statements are not one side.